హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు ఇది మా అమ్మాయికి నేను వేసిన హెయిర్ స్టైల్ అన్నమాట. సో మనకు పొద్దున్నే పిల్లలకి జడలెయ్యాలి అనంటే చాలా మనకి అంత వర్క్ ప్రెషర్‌లో మనకంత తొందరగా ఐడియాస్ రావు. ఇదేంటంటే జస్ట్ నేను వేసి మళ్ళీ తీసేస్తానంటే వద్దమ్మా ఉండని అని చెప్పేసనింది. సో, ఎలా ఏసినా గానీ తను ఓకే వచ్చేసింది. నాకు తెలీదు అదెందుకు అనేసి. అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లీజర్ దొరికితే వేసేస్తారమ్మా నాకు జడ తీసేసి. సో, ఉండనీలే అని చెప్పేసి అనింది. ఇంగా అలా యేసుకొని వెళ్ళిపోయింది ఈరోజు కాలేజీకైతే. ఇక ఇక్కడేంటంటే నేను మార్నింగ్ యేసిన నా రంగోలి. ఇది నా ఓన్ అయితే కాదు. చాలా వరకి నాకు వచ్చిన ముగ్గులు చాలా తక్కువ. నేనే నేర్చుకొని బుక్‌లో వేసుకొని వాటిల్ని ప్రాక్టీస్ చేసి ఇదేసానా మళ్ళీ ఇంకో 1 మంత్ తర్వాత ఎయ్యాలంటే మళ్ళీ దీన్ని చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. ఇంక ఇదేంటంటే చపాతీ పిండి తడిపి పెట్టేసాను. యాక్చువల్లీ నేను అంతకుముందు వీడియోలో చపాతీ పిండి ఎలా కలపాలి అనేది, ఎలా చెయ్యాలి అనేది కూడా చేసి పెట్టినట్టున్నాను. సో, అందుకని ఇంకిక్కడ నాకు ఈ ఆయిల్ కవర్ చూడగానే ఐడియా వచ్చింది. మనము దీని మీద చపాతీ పిండి కలిపాక మనం దాని మీద కాస్త క్లాత్ ఏస్తాం కదా! అలా కాకుండా ఇలా కవర్స్ ఉంటాయి కదా! అంటే చపాతీ పిండి మనం వేసిన కవర్ కానీ, లేదు అంటే ఇలాంటి ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా! సో, వాటిల్లోకి మనము మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఈ ఆయిల్ కవర్‌లోకేసేసామంటే మనకి 2 రకాలుగా ఉపయోగపడిద్ది. ఒకటి ఆయిల్ పేపర్‌కి అంటుకొనున్న ఆయిల్ మొత్తం దీనికయ్యి ఇది నీట్‌గా అయితదనమాట. అద్ అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి అది గాలి వెళ్ళకుండా నీట్‌గా ఉంటది అని చెప్పేసి నేను చూద్దాం అనేసి ఎందుకో ఆ పేపర్ చూస్తే అట్లా అనిపిచ్చింది. లేదు అనంటే అంత చిన్న కవర్‌లో ఏడ పట్టిస్తాంలే అంటే, మనం గోధుమ పిండి తెచ్చుకునే కవరే ఉంటది కదా! సో, దానిలోకేసేసుకోవచ్చు. వాటిల్నైతే కడిగేసి కూడా మళ్ళీ మనము పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడేంటంటే ఇంక చపాతీ చేయటం అందరికీ వచ్చు కాబట్టి సరేలే అని చెప్పేసి నేను యాక్చువల్లీ ఇది షూట్ చేయాలనుకోలేదు. ఇంక మా అమ్మాయి లెగిసొచ్చేసి షూట్ చేస్తా ఉంది. వద్దులే నాన్న అంటే, ఉండనీ అమ్మ అని చెప్పేసనింది. ఇంగా ఏంటంటే, ఈ వీక్‌లో నాకు 2 టైమ్స్ చపాతీ చేయాలి అనిపిచ్చింది. ఆహ్, యాక్చువల్లీ ఇంట్లో అందరూ ఒకటే తిన్నారనుకోండి, ఒక్కటే చేయాలనిపిచ్చిద్ది. మనిషి ఒకటి తింటామన్నారనుకోండి, ఏం చేయాలో అర్థమే కాదు. ఏది చెప్పినా వద్దు కెలోరీస్ ఎక్కువ, వద్దు వెయిట్ వస్తాము, వద్దు వెయిట్ గెయిన్ అయితాము, వద్దు అరగదు, వద్దు అట్లా చెప్తా ఉంటే చెప్తా ఉంటుంటే మనకి ఏం చేయాలో తెలీదు. తిక్కలేస్తా ఉంటది. నాకైతే ఇంగా మా వారు నేను డైట్ చేస్తాను. నాకు రైస్ తోటి చేసేయి ఏమొద్దు అనంటే, నాకు ఒక సెకండ్ మైండ్ బ్లాక్ అయింది. అలా అని చెప్పేసి ఓట్స్ తింటారా అంటే ఓట్స్ తినరు. హ్మ్. సేమ్యా తింటారంటే సేమ్యా తినరు. ఇంక ఏంటి పూరి తినరు, దోస తినరు, ఇడ్లీ అయితే తినరు ఇంట్లో ఏస్తే. మళ్ళీ ఇంకా గారె తింటారో లేదో తెలీదు. నాకు ఆ టయానికైతే గుర్తు రాలేదు. ఈవెన్ పునుగులు అయినా గానీ సరే అలానే కదా! సో, ఇంక నాకు అర్థం కాలేదు. ఇక ఈ కడాయి ఏంటంటే నేను ఎక్కువ శాతం అన్నీ ఒకటేసారి చేసుకుంటాను. ఈవెన్ చట్నీ చేసేదుంటే చట్నీ ఫ్రై అయ్యాక అదే కడాయిలో నేను కర్రీ కూడా చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు టమాటా, పచ్చిమిరకాయల పచ్చడి కూడా చేశాననమాట. సో, అదే కడాయి టమాటాలు, పచ్చిమిరకాయలు వేపిన కడాయిలోకే కూర చేసుకోవడానికి నేను ఓకే చేసుకున్నాను. ఎందుకంటే నాకు క్యాబేజీ ఫ్రై అంటే ఇష్టమనమాట. సో, ఇంకిక్కడేంటంటే మనం ఆయిల్ వేసుకొని దానికి తగ్గంత మన కూరకు తగ్గంత ఆయిల్ వేసుకోండి. అందులో ఆహ్, ఇది తాలింపు గింజలు వేసేసుకోండి. అయి ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి,
ఆనియన్స్ వేసేసుకోండి. ఇదేంటంటే ఇంక నాకు ఈరోజు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి కట్ చేసుకోవాలనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజైతే చాపర్ అయితే నేను యూజ్ చేశాను. ఇంక సో, దానిలో చాలా సన్నగా కట్ అయినాయనమాట. అండ్ నేను క్యాబేజీని కూడా అలానే కట్ చేశాను. ఇంకా ఇది ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేగాక సగం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది బ్రౌన్ కలర్‌కి టర్న్ అయ్యే మూమెంట్‌లో ఏంటంటే సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీ వేసుకున్నాను. నేను ఒకటేసారి చేసుకుంటానండి. ఇంకా కర్రీ, రైసు ఇట్లా 2 సార్లు వండను. రైస్ అయితే ఇప్పటివరకైతే వండాను కానీ, ఇంగా రైస్ కుక్కర్ వచ్చాక కరెంట్ రైస్ కుక్కర్ వచ్చాక ఏంటంటే, ఇంక నేను అందరికీ కలిపేసి వండేది. అందరి అంటే ఇంక నేను, మా పాప అంతే. ఇంగ ఈయన పూటకొకటి తింటాను, అది తినను, ఇది ఏది పెడితే అది తినేటట్టుంటే ఓకే బావుంటది గానీ, అది తినను, ఇది తినను అని మనం అడిగిన దానికి సమాధానం రెడీగా ఉందనుకోండి, తిక్కలేసిపోతది నాకైతే అసలకి. ఏం చేయాలి అర్థం కాదు. ఏం తింటావంటే ఏదైనా ఓకే. మరి పోనీ మనం చెప్పిన దానికి అగ్రీ అయితారంటే అస్సలు అగ్రీ కారు. మీ ఇంట్లో కూడా ఇలాంటోళ్ళు ఉంటారా? అలా అని విసుగని కాదు. నాకు 1, 2 డేస్ అర్థం కాదు. ఏం చేయాలి అనేసి. సో, ఇంకా చివరికి ఒకటి డిసైడ్ అయ్యాననమాట. తను తినగలిగింది ఏంటంటే, గోధుమ రవ్వ ఉప్మా తింటాడు, చపాతీ తింటాడు. సో, ఇంకా అవి ఒకటి అండ్ ఓట్స్ ఉప్మా, అటుకులు ఉప్మా ఇవి చేసి పెడితే ఓకేలే అని చెప్పేసి అనుకున్నా. ఇంకా అయ్యి కూడా అటుకులు ఉప్మా కూడా తినను అనంటే, ఇంక నేను డిక్షనరీలు వెతుక్కోవాలనమాట. లైబ్రరీ మొత్తం, యూట్యూబ్ మొత్తం కింద మీద తిరిగేసేసి ఓట్స్ లేకుండా, రైస్ లేకుండా, ఇంగా ఇవేం లేకుండా ఏం చేయాలి అని. చెప్పొచ్చు మీరు జొన్నలు, రా కొర్రలు అవి తినొచ్చు అంటే అయి అస్సలు తినరనమాట. సో, ఇంక మీకేమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. జొన్నలు అంటే మిల్లెట్స్ కాకుండా, రైస్ కాకుండా ఏ రైసు వద్దు. రైస్ అంటే రైస్. ఏ రైసు వద్దు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? అంటే లంచ్‌కి, టిఫిన్‌కి అలాగా. సో, ఐడియాస్ ఉంటే షేర్ చేయండబ్బా! యాక్చువల్ ఏంటంటే నాకు మైండ్ పని చేయట్లే. అందుకని మీకు అడుగుతున్నాను. ఇంకిక్కడ క్యాబేజీ వేశాక ఒక 10 మినిట్స్ అయితే మనం మధ్య మధ్యలో కలుపుకుంటా క్యాబేజీని ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేశాను. ఇంకా తర్వాత ఇక్కడేంటంటే ధనియాలు, కొబ్బరి ఆహ్, వే అంతే. ధనియాలు, కొబ్బరి, గసగసాలు వేసి మిక్సీ పట్టాననమాట. పొడి పొడిగానే పట్టుకున్నా. నాకు మెత్తగానే ఉంది. టేస్ట్ మాత్రం అసమ్‌గా ఉందండి. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ లెక్కన. అసలు భలే ఉండిద్ది. కాకపోతే క్యాబేజీని ముందే కడిగి పెట్టేసేసుకోండి. కొంతమందికి కట్ చేసుకున్న తర్వాత కడగడం ఇష్టం ఉంటది. కొంతమందికి ముందే 4, 5 పొరలు తీసేసి క్యాబేజీ మీదున్న తీసేసి తర్వాత కడిగేసుకొని కట్ చేసుకోండి. మీ ఇష్టం మీకెలా అనిపిస్తే అలా కట్ చేసుకోండి. ఇంకిక్కడేంటంటే కారం వేశాను. కారం వేసేసి ఒకసారి ఇంకోసారి తిప్పుకుంటున్నాను. ఇదేంటంటే మనం దగ్గరున్నా గానీ సిమ్‌లో పెట్టుకుంటే తొందరగా చక్కగా మగ్గుతది. ఉడికేదాకా మనకి కర్రీ అనేది మాడతది అనే ఇబ్బందయితే ఏముండదనమాట. నిజంగా చాలా టేస్ట్‌గా ఉంటది. ఇది చపాతీలోకైనా బావుంటది. రైస్‌లోకైనా ఇలానే కలుపుకొని తినేసేస్తాం. ఎందుకంటే కర్రీ మాకు ఎక్కువ ఖర్చవ్వదు. అందుకని నేను ఒక్కటే కూర చేస్తాను. అండ్ ఈ పూట చేసింది మళ్ళీ రెండో పూటకైతే తినరు. సెకండ్ డేకి కాదు. పొద్దున చేస్తే మధ్యాహ్నం తినరు. మధ్యాహ్నానికి చేసింది సాయంత్రానికి తినరనమాట. సో, అందుకని ఒక్క పూటకి ఒక్కటే కర్రీ చేస్తాను. తినేటట్టుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే మన కూరకు తగ్గట్టు టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి, కొబ్బరి పొడి అన్నీ వేసుకోండి. విడివిడిగా ఉన్నా గానీ పర్వాలా అన్నీ వేసుకోండి. ఇంకా తర్వాత లాస్ట్‌లో దించే ముందు
కొత్తిమీర చల్లుకోండి. నా దగ్గర కొత్తిమీర ఫ్రెండ్స్, ఉన్నప్పుడు మాత్రం ఇదిగోండి మాత్రం ఇలాగా బాగానే నేను మొటియాలు చేస్తాను. వస్తాయి కదా పిల్లలకి, ఇక్కడేంటంటే మా పిల్లలకి ఇంట్లో అమ్మాయికి పెద్దోళ్ళకి కూడా వస్తాయి కదా. మొటిమ వచ్చింది. అలా అయితే వచ్చినప్పుడు ఇది ఆ, ఎందుకు మనకి ప్రత్యేకంగా అది 1 చూపిస్తున్నా డేలో అంటే, మాయమైపోవాలి తనే అనేసి చెప్పిందనమాట. అనుకుంటే కనుక ఎప్పుడు మన షేర్ దగ్గర చేయలేదమ్మా, చేయొచ్చు ఫెయిర్ కదా అండ్ నాకు లవ్లీ, డౌట్ ఉంది ఫెయిర్ అంటే, ఎవరు ఇలా ఉంటాయి యాక్చువల్లీ కదా. అందరికీ అంటే తెలిసుంటది కదా నాన్న అంటే, లిక్విడ్ ఏమో ఫార్మేషన్ కాకుండా చెప్పరాదా అంటే. కొంచెం సో అందుకని స్టిక్కీ యాక్చువల్లీ ఫార్మేషన్లో ఉన్న షాప్లో పెడదాం వాటిల్ని అనుకున్నా. సరే తీసుకొని ఒకసారి దాని వ్లాగ్లో కూడా మీద జస్ట్ పెట్టేసేద్దామని చెప్పేసి పెడుతున్నా. చూసుకొని ఇలా మనము ఫేస్ పెట్టేసేసుకోండి. బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఇంట్లో ఫేస్ ఉన్నప్పుడు ఆయిల్, పెట్టుకున్నాం హెయిర్ వాష్ అనుకోండి, ఇవి ఉంటాయి కొంచెం కదా, కరెక్ట్గా దాని పిల్లలైనా మీద సరే వరకు పేరెంట్ పెట్టేసేసుకొని హ్యాండ్స్ అది వాడతారు కదా, ఎండిపోయాక అవి ఏం మనం దాన్ని చేస్తారంటే ఆ మొటిమ తీసేసుకోవచ్చు. మీద జస్ట్ దాన్ని ఒక జస్ట్ మొటిమ ఒక మీద 5 to మాత్రం 10 పెట్టుకోండి. మినిట్స్లో ఆరిపోయిద్ది. అలానే నిద్రపోండి. అప్పుడు మనం దాన్ని నైట్ టైం అలా అయితే 1, అలానే 2 టైమ్స్ ఉంచేసేయండి. కానీ పెట్టుకున్నామంటే ఇంకా నెక్స్ట్ పెట్టుకున్న డేకి అక్కడ వెంటనే మొటిమ దుప్పటితో ఉన్నది అనేది బట్టలతో కూడా తెలియదు రాసేయద్దు. అనమాట. దీనికోసము కొద్దిసేపు ఉంటే క్రీమ్స్ అది అవేమి ఆ వాడనవసరం హెయిర్లో లేదు. కానీ వేరే జస్ట్ కానీ ఇలాగ ఎండిపోతుంది. కొంచెం ఎండిపోయాక దాని మీద తర్వాత దానికి పెట్టుకోండి. అదే తగ్గిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే వీక్ మీకు మచ్చ అసలు వచ్చినా కానీ మొటిమ మీద అనేదే వచ్చిన ఉండదన్నమాట. మొటిమ గ్లో వల్ల వచ్చిన మచ్చ చిన్నగా కూడా ఉంటదన్నమాట. ఇలాగానే అలా పెట్టుకొని ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఇప్పుడు తొందరగా టీనేజర్స్ కదా, అది టీనేజర్స్ కదా. కనిపించకుండా సో ఉంటుంది అనమాట. మొటిమలు సో చాలా ఈ టిప్ మందికి ప్రతి వస్తాయి. చాలా ఒక్కళ్ళు తక్కువ మందికి యూస్ ఇయర్స్కి చేసుకుంటారని ఉండదు కానీ ఇప్పుడు చాలా మందికి కోరుకుంటున్నాను. మొటిమలు వస్తాయి. సో అలా ఇగోండి ఇదంతా వచ్చినాయి ఉన్నప్పుడు చూసారు, నేను చాలా ఇలానే వరకు పెట్టాను అలా మెల్లిమెల్లిగా. పెట్టడం సో వల్లనే చాలా తగ్గింది. వరకు సో తగ్గిపోయినాయి. ఇంకా వేరే అంటే టిప్ వస్తూ కూడా ఉంటాయి, యూస్ టీనేజర్స్కి చేస్తున్నాను. అయితే వస్తూ అవి ఉంటాయి, కూడా వర్కౌట్ కొంతమందికి అయితే అయ్యాయండి. ఉండవు అవి కదా. కూడా నేను సో మీతో షేర్ ఒకప్పుడు ఎక్కువ చేస్తాను. ఉండేది, ఇప్పుడైతే వాడకుండా తగ్గిపోయింది అయితే అనమాట. నేనేది షేర్ సో మీకు నేనైతే ఎవరికైనా షేర్ పిల్లలకి చేయనండి. అలా నాకు ఉంది అని అంటే కనుక గుడ్ ఇది అయితే గుడ్, బ్యాడ్ పెట్టేసేసేయండి. అయితే బ్యాడ్. మచ్చలు ఏదైనా మచ్చలుగా మొహమాటం ఉండిద్ది అని లేకుండా అనుకుంటారేమో, చెప్పేయాలి. పర్వాలేదు, మొత్తం మనం ఇంట్లోనే హర్ట్ ఉంటాం అయినా కాబట్టి, కానీ మనమేం పోయినా బ్యూటీ కానీ కాంటెస్ట్కి చెప్తానన్నమాట. వెళ్ళం కాబట్టి ఓకే, ఇంట్లోనే ట్రై ఉంటాము. చేయండి అని చెప్పేసి. హ్యాపీగా పెట్టుకొని ఓకేనా? నిద్రపోయి ఇంక దుప్పటి నిండా మొట్టానికైతే ఇది రాసేసేయండి. వాడి ఓకేనా? చూడండి, ఇది బాగా పనిచేస్తుంది.